గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు దారిలో, మనకులాగా తారు రోడ్లు లేవు అక్కడ కొండల్లో. గమనించాలి, ఇక్కడ ఈమె భాగ్యవంతుని యొక్క భార్య, కోటీశ్వరరాలు. కోటీశ్వరుడు కంటే కోటీశ్వరుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి పొగరు ఎక్కువ ఉంటుంది మామూలుగా. అంటే సంపాదించేవాడి కంటే మిగిలిన వాళ్ళకి పోజులు ఎక్కువ ఉంటాయి. ఈమె గార్ధబము త్వరగా దిగి, దావీదు యొక్క కండిషన్ ఏంటంటే రాజు దగ్గర నుంచి పారిపోతున్నాడు. ఒక పనోడు తప్పించుకుని అడవిలో దాక్కుంటున్నాడు. దాక్కుంటున్నటువంటి శరణార్థి తమ దేశ రాజుగారి దగ్గర నుంచి నక్కి నక్కి దాక్కుంటున్నటువంటి ఒక రెబల్ క్యాండిడేట్ జనాల దృష్టిలో. అతని హెడ్ మీద ఏదండి, దావీదు తలను తీసుకొచ్చిన వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తానని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు సౌలు. ఇట్లాంటి మనిషికి అవసరతలో ఉన్నాడు, వాడు అవుట్లా పర్సన్, లేకపోతే ఒక దాసుడు ఎవరికైనా కానీ అతనికంటూ ఒక స్టేటస్ లేదు, ఏమీ లేదు. కానీ ఏం చేస్తుంది, వాడు కోపంతో ఉన్నాడు. ఏదైతే ఏంటి, ఈ డబ్బున్నా కానీ వెంటనే సాగిలపడింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. తగ్గింది. నువ్వెవడవాయ్ అంటే ఇంకేమీ లేదు, ఆమె సాగిలపడింది. అంటే సిద్ధం చేసింది, సాగిలపడింది.